ఎల్లో సింగం న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదంపై కూటమి నాయకులు కార్యకర్తలు సంబరాలు. అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ఆమోదం. మార్కాపురం జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం. అమరావతి రైతులతో సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా దీపహారతిలో పాల్గొన్న ముఖ్యమంత్రి. అంబరానంటిన అమరావతి సంబరాలు. కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష సారథ్యంలో వేడుకలు. న్యూఢిల్లీ విలేకరుల సమావేశంలో రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను కలిసిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో తిరుగులేని శాసనం చేశారని, ఇది ప్రజా సంకల్పానికి దక్కిన గౌరవమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం వద్ద గురువారం రైతులతో కలిసి సతీ సమేతంగా అమరావతికి దీపహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశ చరిత్రలో అమరావతి విజయం సువర్ణ అక్షరాలతో లిఖించదగిందని, అమరావతి చరిత్ర శాశ్వతమని, అందులో రైతులు చేసిన త్యాగం శాశ్వతమని, అనేక కుట్రలను ఎదుర్కొని రాజధాని దక్కించుకున్నాం. రాజధానిని శ్మశానం అన్నవారు నేడు అడ్రస్ లేకుండా పోయారని తెలిపారు. అమరావతిపై పార్లమెంట్లో తిరుగులేని శాసనం చేసుకున్నాం. ఇప్పటివరకు రాష్ట్రానికి అడ్రస్ లేదు, కానీ నేడు ఒక శాశ్వత అడ్రస్ వచ్చింది. అమరావతి రాజధాని ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నం. 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చి చేసిన త్యాగం వల్ల ఈ విజయం సాధ్యమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పి నారాయణ, అచ్చెన్నాయుడు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్, అమరావతి రైతులు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. జై అమరావతి. ఇంకా గట్టిగా జై అమరావతి, జై అమరావతి. ప్రజాస్వామ్యం గొప్పతనం, ప్రజల సంకల్ప బలం మరోసారి చాటి చెప్పిన రోజు ఇది. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఉన్నంత వరకు రైతుల చరిత్ర అమరావతి చరిత్రలో శాశ్వతంగా మిగులుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విధ్వంసకారులు అనేక కుట్రలను దాటుకుని అమరావతిని గెలిపించుకున్నాం. ప్రజా రాజధాని, ప్రజా విక్టరీగా ఈరోజు మనం నిరూపించుకోగలిగాం. అమరావతికి చట్టబద్ధత కల్పించడం ప్రజల విజయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం సీఎం మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ
అమరావతిని నాశనం చేయాలని చూస్తే తాము శాసనం చేశామని చెప్పుకొచ్చారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ అమరావతికి చట్టబద్ధత లభించడం ప్రజా విజయమన్నారు. 2 సభల్లోనూ 35 మంది వరకు ఎంపీలు అమరావతికి మద్దతుగా మాట్లాడారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని సీఎం విమర్శించారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు, తమకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని ఆరోపించారు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నాను. రాజధానిగా అమరావతిపై చట్టం చేసి 12 సంవత్సరాలైంది. ఈ ప్రస్థానం గురించి మనం అందరం కూడా ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. రాష్ట్ర విభజన నుంచి నేటి వరకు జరిగిన అన్ని అంశాలని ఒకసారి వివరించడమే కాకుండా చరిత్ర ఒకసారి కూలంకుషంగా నెమరేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ప్రజలే అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుంది. రాజధానిగా అమరావతికి పార్లమెంటు ఉభయ సభలో ఆమోదించడం అనేది ఇది ఒక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను కలిసిన విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ ఈరోజు చరిత్రలో నిలబడే రోజు, 5 కోట్ల ఆంధ్రులు గెలిచిన రోజు, అమరావతి రైతులు గెలిచిన రోజు, అమరావతి మహిళలు గెలిచిన రోజు అని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలుత మనందరం మద్రాసు రాజధానిగా మద్రాసు స్టేట్లో ఉన్నాం. దాని తర్వాత పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల దీక్ష, ప్రాణత్యాగం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అందులో భాగంగా కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 3 సంవత్సరాల తర్వాత ఒక ఒప్పందం వల్ల మళ్లీ తెలంగాణ, ఆంధ్ర కలిసి హైదరాబాద్ రాజధానిగా రాష్ట్రం ఏర్పాటైంది. 58 సంవత్సరాలు కష్టపడి చెమటోడ్చి అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో కలిసికట్టుగా హైదరాబాద్ను అభివృద్ధి చేసుకున్నాం. ఒక చీకటి రోజు పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగకుండా టీవీలు కట్టేసి, తలుపులు మూసేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు చరిత్రలో నిలబడే రోజు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్రులు గెలిచిన రోజు, అమరావతి రైతులు గెలిచిన రోజు, అమరావతిలో ఉన్న మహిళలు గెలిచిన రోజు. మీ అందరికి తెలుసు, ఆంధ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందల మనందరం మెడ్రాస్ స్టేట్లో మెడ్రాస్ రాజధానిగా ఉన్నాం. దాని తర్వాత పొట్టి శ్రీరాములు గారు చేసిన 58 రోజుల దీక్ష, ప్రాణత్యాగం వల్ల భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాయి. దాంట్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కర్నూలు రాజధానిగా ఏర్పడటం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత ఒక ఒప్పందం వల్ల తెలంగాణని, ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ కలిపి హైదరాబాద్ రాజధానిగా చేసుకుంటాం జరిగింది. 58 సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి అటు అమరావతి బిల్లు పార్లమెంటు ఉభయ సభలో ఆమోదం పొందిన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. గురువారం పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా చేరి పటాకులు కాలుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పలుచోట్ల కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించి ఈ చారిత్రాత్మక సందర్భాన్ని ఘనంగా జరుపుకున్నారు. గౌరవ ప్రజాప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి ఆనందోత్సవాలతో పంచుకున్నారు. ప్రభుత్వ కార్యాలయం వద్ద అధికారులు, సిబ్బంది కలిసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని ప్రజలతో ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఎలకియా, డిఆర్ఓ ఎం లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు. అమరావతి ఎన్నో రోజుల కల ఆంధ్రప్రదేశ్కి పర్మనెంట్ క్యాపిటల్గా ఇక్కడ అసెంబ్లీ కూడా
ప్రపోజల్ చేసి దాన్ని పార్లమెంట్ కూడా పంపించడము, పార్లమెంట్ కూడా దాన్ని ఆమోదించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. అమరావతిలో రైతులు ఏదైతే స్వచ్ఛందంగా వచ్చి ఆ భూమి నుంచి అమరావతి క్యాపిటల్ కట్టాలనే ఉద్దేశంతో చేశారో అది ఈ రోజుకి అమరావతి పర్మనెంట్ క్యాపిటల్గా పార్లమెంట్లో కూడా నిర్ణయించడం చాలా మంచి పరిణామము. సో ఇది విజయవాడ అలాగే ఎన్టీఆర్ డిస్టిక్కి మరింత ఆనందంగా ఉంది. ఎందుకంటే విజయవాడ ఈజ్ ఎ గేట్వే టు అమరావతి కాబట్టి. సో యాజ్ ఎ ఎన్టీఆర్ డిస్టిక్ కలెక్టర్ అండ్ ఎంటైర్ మై టీమ్ ఈజ్ వెరీ హ్యాపీ. సో జస్ట్ నౌ వీ సెలబ్రేటెడ్ దిస్ గుడ్ మూమెంట్ and we will work with more enthusiasm and spirit to keep up the public trust and public service in the very high standard. అయితే అమరావతి ఇది పర్మనెంట్ క్యాపిటల్ అయిందో, అలాగే అయితే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అమలు జరుగుతున్నాయో దాని ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. విత్ రెస్పెక్ట్ డెవలప్మెంట్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, లేదా ఆల్ ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, హెల్త్ ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, అన్ని దాంట్లో చాలా మంచి వృద్ధి వస్తుంది. ఇప్పుడే పర్ క్యాపిటల్ ఇన్కంలో అలాగే జిఎస్డిపిలో అలాగే సర్వీస్ సెక్టర్లో మనము టాప్ 2-3లోనే ఉన్నాం. ఓకే, విశాఖపట్నం తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వస్తూ ఉంది. సో ఇంకా అమరావతి ఇంప్రూవ్ అయ్యేసరికి అమరావతి ఇప్పుడు పర్మనెంట్ క్యాపిటల్ కూడా అయింది కాబట్టి, సో దీని ద్వారా నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నెంబర్ 1 అయ్యే ఛాన్సెస్ అన్ని రకాలుగా ఉంది. దీనికి మన ఎన్టీఆర్ టీమ్ డిస్ట్రిక్ట్ మొత్తం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చాలా అందంగా ఉంది. అండ్ ఇంకా మరింత హార్డ్ వర్క్ చేసి జిల్లాని నెంబర్ 1కి తీసుకురావడానికి మేము కృషి చేస్తాము. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అలాగే ప్రతి ఒక్కరికి అభినందనలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఇది మీడియా మిత్రులకు కూడా కంగ్రాచులేషన్స్. సో నౌ వీ హ్యావ్ గాట్ ఐడెంటిటీ, దట్ ఈస్ అమరావతి ఈజ్ అవర్ పర్మనెంట్ క్యాపిటల్. థ్యాంక్ యూ. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగండలో పార్లమెంట్లో అమరావతి బిల్లు పాస్ కావడంతో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రపంచం మెచ్చుకోదగిన రాజధాని నిర్మాణం కాబోతుందని, స్వర్ణాంధ్రప్రదేశ్కు బలమైన పునాదులు పడుతున్నాయని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆనందం వెల్లిబుచ్చారు. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులు అమిత్ షాకు, నిర్మలా సీతారామన్కు, పార్లమెంట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. మరి మొన్నటి రోజున మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ భావితరాల భవిష్యత్తు కోసం ఒక మంచి రాజధాని ఉండాలి, ఆ రాజధాని వల్ల భావితరాలకు పునాదులు కావాలని గొప్ప సంకల్పంతో మరి 14-19లో మరి అసెంబ్లీ సాక్షిగా మరి అందరి మేధావులు, యువత, మరి మహిళలు, మరి ప్రతిపక్షంలో ఉన్నవారి సూచనలు, సలహాలు మేరకు అసెంబ్లీ సాక్షిగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్ణయించుకొని మరి అన్ని ప్రాంతాల నుంచి అన్ని పుల్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంటు ఉభయ సభల్లో చట్టబద్దత కల్పించడం చారిత్రాత్మక ఘట్టమని మార్కాపురం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మరియు మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పించడాన్ని పురస్కరించుకొని మార్కాపురం పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి పూల సుబ్బయ్య కాలనీ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల రామరెడ్డి మాట్లాడుతూ త్వరలోనే అమరావతి మహానగరంగా అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్కు గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు రాజధాని అంశంపై ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనలో 2014లో మనకు రాజధాని లేని ఆంధ్రప్రదేశ్గా మనల్ని విడగొట్టబడినప్పుడు గతంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందు దృష్టితో దీర్ఘ ఆలోచనతోటి మన రాష్ట్రానికి నడిబొడ్డైనటువంటి అమరావతిని కృష్ణానది పరివాహక ప్రాంతంలోని దగ్గర రైతుల అందరి తోడ్పాటుతోటి, వాళ్ళ త్యాగాలతోటి 34,000 ఎకరాల భూమిని మనకి రాజధానిగా కేటాయించడం జరిగింది. అక్కడ అద్భుతమైన రాజధాని నిర్మిస్తూ ఉంటే గతంలో 2019లో అధికారంలోకి వచ్చినటువంటి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే ఎంత ఘోరంగా 3 ముక్కల రాజధాని చేసి ఎటు రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ను చేశాడు. ఆ దౌర్భాగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ బుద్ధి చెప్పి అతని రాష్ట్రంలో 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఈరోజు ప్రతి ఆంధ్రుడు సగర్వంగా తలెత్తుకునే విధంగా మాకు రాజధాని ఉంది, మాకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేదానికి మన ప్రియతమ నేత మన చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని పార్లమెంటు పంపిస్తే పార్లమెంట్లో ఉభయ సభల్లో అట్లా రాజ్యసభలో కూడా ఈరోజు అమరావతి బిల్లు ఆమోదం పొందిన శుభ సందర్భంలో వేలాదిగా మన మార్కాపూర్ పట్టణ యువత మొత్తము
అమరావతికి సంఘీభావంగా ఈ రోజు ఈ బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ చేసిన ఈ విశేషమైన కృషిని, చంద్రబాబు నాయుడు గారి అకుంఠిత దీక్షను, మన ప్రియతమ ప్రధానమంత్రి గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోడీ గారిని, మన జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్లకు కృతజ్ఞతగా వాళ్ళకి అభినందన పూర్వకంగా ఈ రోజు ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఆంధ్రుడు సగర్వంగా చెప్పుకునేదానికి మాకు ఒక రాజధాని ఉంది. మా రాజధాని అమరావతి. ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతిని ప్రతి ఒక్కళ్ళు తమ వంతు సహాయ సహకారాలతోటి దిగ్విజయంగా మంచి రాజధానిగా రూపుదాల్చే విధంగా అందరూ తోడ్పాటు అందివ్వాలని చెప్పి ఈ యొక్క బైక్ ర్యాలీకి వచ్చినటువంటి 50 మంది ప్రజానికానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును ఉభయ సభలో ఆమోదించడంలో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోంమంత్రి అనితా నివాసం వద్ద సంబరాలు జరుపుకున్నారు. మంత్రి అనిత నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేశారు. జై అమరావతి, మన రాజధాని మన అమరావతి అంటూ నినాదాలు చేశారు. నక్కపల్లి మండలంలో సారిపల్లి పాలెంలో హోంమంత్రి నివాసం నుండి నక్కపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో హోంమంత్రి అనిత బైక్ నడుపుతూ పాల్గొన్నారు. పరిపాలనలో నిజంగా ఎంత అణచివేతకి గురైందో అమరావతి మనందరికీ తెలుసు. మళ్ళా తిరిగి మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతికి పునర్జీవనం వచ్చిందనే చెప్పాలి. ఈ రోజు మనందరం కూడా, మన పిల్లల దగ్గర నుంచి మనందరం కూడా మన రాజధాని ఏది అంటే అమరావతి అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకునే ఈ రోజు, ఎన్నో 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, అది కూడా మన నాయకులు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకుని నివాళులర్పించారు. పార్లమెంట్లో అమరావతి బిల్లు పాస్ కావడంతో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రపంచం మెచ్చుకోదగిన రాజధాని నిర్మాణం కాబోతుందని, స్వర్ణాంధ్రప్రదేశ్కు బలమైన పునాదులు పడుతున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దికపు వెంకటరామరెడ్డి పేర్కొన్నారు. నమస్కారం. 2014 రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవతలు నడయాడిన వేళ అమరావతిని 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ చేసి దాన్ని రాష్ట్ర రాజధానిగా అనౌన్స్ చేసిన తర్వాత అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకొని కూడా తర్వాత 2019 నుంచి 2024 వరకు మూడు ముక్కలాట అని చెప్పి అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ వేశ్యల రాజధానిగా వేరే విధంగా ఏ విధంగా విషయం చెప్పాలో ఆ విధంగా విషయం చెప్పినప్పటికీ అమరావతియే రాజధానిగా ఎన్నికలకు వెళ్ళినప్పుడు 151 సీట్ల నుంచి 11 సీట్లకు దించినప్పటికీ వాళ్ళకి అమరావతి 10 మంది ఆంధ్రుల యొక్క కళ రాజధాని అమరావతి నిన్న పార్లమెంట్లో ఈరోజు రాజ్యసభలో ఆమోదం పొందడం దీన్ని అడ్డుకోవడానికి వైసీపీ నాయకులు ఎంతో దారుణంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం నుంచి తీసుకొని విజయవాడ నుంచి తీసుకొని గుంటూరు నుంచి గన్ను తీసుకొని మావి గన్ను పెట్టాలంట. అసలు బయట నుండి మాట్లాడే వైసీపీ నాయకులు నిజంగా ఇది ఒక సిగ్గుచేటు. ఆయన మాజీ సీఎం కావడం మనకి నిజంగా అమరావతి ఆంధ్రుల యొక్క డెవలప్మెంట్ అమరావతి అంటేనే. నిన్న పార్లమెంట్లో జరిగిన సమావేశంలో అమరావతి గురించి బిల్లును పాస్ చేసి ఎంతో రాష్ట్రానికి మంచి చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ కూటమి ప్రభుత్వానికి మనం ఎంతైనా రుణపడి ఉన్నాం. అట్లానే మన చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏ విధంగా హైదరాబాద్ని ఒక ఐటీని విప్లవాన్ని తీసుకొచ్చి ఒక పథకం ప్రకారం ఎలాగో ఒక రాష్ట్రాన్ని ఒక ఆర్థికంగా చాలా బలపరిచాడు. అలానే ఎంతో ఆలోచించి ముందు చూపుతోటి 3 రాష్ట్రాలు అని పక్క ప్రతిపక్షాలు మాట్లాడుతున్నా దాన్ని లెక్క చేయకుండా అందరికీ సమానమైన దూరంలో ఉండేటట్టు సమానమైన దూరాన్ని మెయింటైన్ చేస్తూ ఖచ్చితంగా సెంటర్లో మనకి అమరావతి పేరు పెట్టి అమరావతికి ఒక విలువ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్లో చట్టం ఆమోదం పొందిన సందర్భంగా సామర్లకోట్ల పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్,
తదితర టీడీపీ నాయకులు మఠం సెంటర్ నుండి మొహర్ కాంప్లెక్స్, ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా పాత ఎంఆర్ఓ ఆఫీస్, బల్లా మార్కెట్ స్టేషన్ సెంటర్ ప్రాంతాల మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి జయహో అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆడబాల కుమారస్వామి, నూనె రామారావు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉన్న రైతు భవనంలో పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో గ్రివెన్స్ నిర్వహించి అనంతరం రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అంధకారపు విభజన గాయాలను మార్పుతూ ఆంధ్రుల ఆశల రాజధాని అమరావతి నేడు అజరామంగా నిలిచిందని కూటమి నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆదేశాల మేరకు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో సవరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మండపేట పట్టణంలో కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన అఖండ జ్యోతిని వెలిగించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోని దినం. ఎందుకంటే 2014లో అమరావతిని రాజధానిగా నిర్ణయించి ఆ రోజు నుంచి కూడా 2014 వరకు ఎంతమంది డెవలప్ చేస్తే 2019 నుంచి 2024 వరకు వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం అమరావతిని అధ్వానం చేసి రోడ్లు కూడా తవ్వుకుని పట్టుకుపోయిన సందర్భం ఉంది. ఈరోజు తిరిగి మళ్ళీ అమరావతిని సాధించుకుని చట్టసభల్లో, లోక్సభలోనూ, రాజ్యసభలోనూ కూడా ఆమోదం పొందేలాగా చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, దీన్ని ఆమోదింపజేసిన నరేంద్ర మోడీ గారికి, అందరికీ కూడా మా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, జనసేన పార్టీ తరఫున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. కోట్ల ప్రజల గెలిచిన విజయంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఎందువల్లంటే ఈ పోరాటం 10 సంవత్సరాలు సుదీర్ఘంగా జరిగి ఎంతోమంది రైతులు, మహిళలు, అనేక మంది చిన్న మధ్య తరహా అందరూ కూడా ఈ పోరాటానికి మద్దతు ఇచ్చి ఈ రోజున మనం కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజ్యసభలో చట్టం చేసుకుని ఇంక ఏ విధంగా కూడా ఈ అమరావతి వేరే ఊహ రాకుండా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇదే ఉండేలాగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ గారి సభ సమక్షంలో ఇది రావడం కూటమి ప్రభుత్వం యొక్క విజయం అని చెప్పి, ఆంధ్రప్రదేశ్ యొక్క విజయం అని చెప్పి, ఆంధ్రుల యొక్క ఆకాంక్ష అని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. అలాగే ఈరోజు మండపేటలోని ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారి పార్టీ కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఆమోదం తెలిపిన సందర్భంగా ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయోత్సవంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా రాజధాని పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు ఇది చెంపదెబ్బ లాంటిదని తీవ్రంగా విమర్శించారు. 3 రాజధానుల అంశంతో ప్రజలను మభ్యపెట్టి అమరావతి అభివృద్ధిని అడ్డుకొని రైతులను ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో కూటమి నాయకులు బాణసంచా కాలుస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేసే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించిన నేపథ్యంలో పుల్లల చెరువు మండల కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆనందోత్సవాలతో సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైన ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మండల కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా చిన్నపాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా కొనసాగించేలా పార్లమెంటు తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదపడుతుందని, పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పుల్లల చెరువు మండల అభివృద్ధి అధికారి మరియాదాస్ మాట్లాడుతూ అమరావతికి రాజధాని హోదా, చట్టబద్ధత రావడం రాష్ట్రానికి ఎంతో కీలకమని తెలిపారు. సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉన్న రైతు భవన వద్ద రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప.
ఒకసారి సార్ ఒకసారి ఓకే సార్ ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా పార్లమెంట్లో ఆమోదం తెలపడం అభినందించదగ్గ విషయమని, శాశ్వత రాజధాని వస్తే ఉద్యోగులకు, నిరుద్యోగులకు, ప్రజలకు మంచి జరుగుతుందని మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు తెలిపారు. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఉభయ సభల్లో సంపూర్ణ మద్దతు తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలతో పండగ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అధికారుల ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు ఆదేశాల మేరకు అన్ని గ్రామ సచివాలయాల్లో గురువారం సాయంత్రం అమరావతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, ఏఎన్ఎంలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇతరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదంపై కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు. అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ఆమోదం. మార్కాపురం జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం. అమరావతి రైతులతో సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా దీపహారతిలో పాల్గొన్న ముఖ్యమంత్రి. అంబరానంటిన అమరావతి సంబరాలు. కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష సారథ్యంలో వేడుకలు. న్యూఢిల్లీ విలేకరుల సమావేశంలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను కలిసిన విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.